యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మన ప్రాంత ప్రజలకు దగ్గర చేయడానికి చిన్న ఆశయముతో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీని కన్నడ భాషలో ప్రదర్శిస్తున్నాము. ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు యొక్క ప్రేమను చాటు చెప్పే ఈ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ స్వాగతం. ఈ ప్రోగ్రాంని జరిపిస్తున్న సవర్లైన్ యూత్కి నా ప్రత్యేక వందనాలు. இந்த நாளிலே வந்திருக்கிற தேவ பிள்ளைகளே, இந்த நாளுக்கு ஆண்டவருடைய மரண நாளை நாம் நினைவு கொண்டு இந்த குட் ஃப்ரைடே அன்னைக்கு ஆண்டவர் எத்தனை பாடுகளை நாம் பட்டிருக்கிறார் என்று அதெல்லாம் நாம் இந்த நாளிலே பார்க்க போகிறோம். இந்த நாளிலே கூட நாம் ஆண்டவருடைய சமூகத்தில் வந்திருக்கிறபடியால் நாம் கண்களை மூடி நாம் ஜெபம் செய்வோம். இந்த கூட்டத்தை தேவன் ஆசீர்வதிக்க வேண்டும். அவர் ஆரம்பத்திலிருந்து முடிவரைக்கும் அவருடைய நாமம் மகிமைப்பட வேண்டும். చిందితి రక్తము నాకై పొందిన తెప్పల చేత, చిందితి రక్తము నాకై పొందిన తెప్పల చేత, అపనిందలు మోపితినయ్యు సందేహమేలనయ్యా, అపనిందలు మోపితినయ్యు సందేహమేలనయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. థ్యాంక్ యూ. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రియులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆ యొక్క పాంప్లెట్లో ఆర్గనైజర్స్గా సవర్లైన్ యూత్ అని రాయబడింది. ఈ యొక్క సమయంలో నాకు ఎంతో పరిచయం ఉన్న ప్రవీణ్ ఉండటం నాకు ఎంతో సంతోషం చూడటం, అలాగే జాన్ మిల్లర్ గారు, అలాగే ఇంకా అనేక మంది పరిచయస్తులను చూడటం నాకు ఎంతో సంతోషం. ఈరోజు ప్రపంచమంతటా గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తున్నారు. ఆ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భముగా యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి ఒక అద్భుతమైన చలనచిత్రాన్ని ప్రదర్శించేదానికి ఈ యొక్క ప్రియులు తీసుకునే తీర్మానాన్ని బట్టి యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన ఎందుకు ఇక లోకానికి వచ్చాడు, ఆయన చేసిన ఇక పని ఏంటి, ఆయన ద్వారా ఇక లోకానికి కలిగినది ఏంటి అని అనేకమైన విషయాలని ఇక చలనచిత్రం ద్వారా మనం చూడబోతున్నాం. ఇక లోకంలో అనేకమైన మూవీస్ ఉన్నాయి. అవి ఊహతో నిర్మించిన చిత్రాలుగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ యొక్క మూవీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ఇది కన్నడ లాంగ్వేజ్లో మీరు చూడబోతున్నారు. ఆ యొక్క చలనచిత్రములోని యొక్క ప్రతి అంశము కూడా 2026 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని ప్రేమించి ఇక లోకాన్ని రక్షించేదానికి రక్షకుడిగా యేసు అనే ఒక దేవుడు శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరములు ఇక లోకంలో ఆయన జీవించి ఇక లోకానికి మేలు కలుగుటకాయ ఆయన తన ప్రాణాన్ని దారపోసిన ఒక అద్భుతమైన చరిత్రకు సంబంధించిన ఒక నిజమైన యథార్థమైన రోజు ఇక గుడ్ ఫ్రైడే. ఇక లోకంలో మనం అనేక మందిని ప్రేమిస్తాం. మన యొక్క ప్రేమను అనేక రకాలుగా వ్యక్తపరుస్తాం. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే ఆ యొక్క వ్యక్తికి మనం బహుమానం ఇస్తాం. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నట్లయితే ఆ యొక్క వ్యక్తికి విలువైనది మనం ఇస్తాం. కానీ ఇక సమయంలో 2026 సంవత్సరాల క్రితం ఇక శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు జరిగింది ఏంటంటే, ఇక లోకములో
ప్రతి ఒక్కరి నిమిత్తం, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా, ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా స్వర్గములో ఉండాలని, ప్రతి ఒక్కరి కూడా ముక్తికి వారి జీవితంలో ఉండాలని ఆయన అంటే యేసు ప్రభువు అనే దేవుడు ఆయన తన ప్రాణాన్ని ఈ లోకానికి దానముగా దయచేయబడిన ఒక అద్భుతమైన సందర్భం ఏంటంటే ఇక గుడ్ ఫ్రైడే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక సమయంలో మనం ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు. మానవుడు జన్మత పాపి, కర్మత పాపి. ఈ పాపానికి వచ్చు జీతం మరణం. పాపం పొందిన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిత్య నాశనానికి వారు గుర్తెరగాలి. ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకానికి వాళ్ళు వెళ్ళాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, అనేక బహు భయంకరమైన వేదనకరమైన స్థలములో శాశ్వతముగా వారు అక్కడ ఉండుతారు. ఎందుకంటే పాపమునుకున్న శక్తి అలాంటిది. అలాంటి పాపముకున్న శక్తిని జయించేదానికి, ఆ పాపం నుంచి విడుదల వచ్చేదానికి యేసు ప్రభు ఇక లోకానికి ఆయన మానవుడిగా వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించి ఇక లోకాన్ని రక్షించే ఒక రక్షకుడిగా ఆయన వచ్చి ఆయన చేసిన త్యాగపూర్వకమైన ఒక బలి అర్పణనే ఇక మూవీలో మనం చూడబోతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇక లోకంలో ఉన్నవారు ఎవరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. యేసు ప్రభు ఇక లోకానికి ఒక మతాన్ని స్థాపించేదానికి రాలేదు. ఆయన ఒక మార్గం అయి ఉన్నాడు. ఆ మార్గం ఏంటంటే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఆయన తప్ప ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు. ఆయన తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఏంటంటే తన రక్తాన్ని ఇక లోకంలోని ప్రతి ఒక్కరి కోసం ఆయన కాల్చాడు. మన పాపములను ఆయన మోసాడు. ఆ పాపముల నుంచి మనకు రావాల్సిన శిక్షను ఆయన పైన వేసుకొని శిక్ష నుంచి తప్పించాడు. అలాంటి గొప్ప శుభదినమే ఇక గుడ్ ఫ్రైడే. ದೇವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಸ್ಥಳವನ್ನು ಕೊಡೋ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಅಲ್ಲಲ್ಲೂಯ. ನಾವು ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಮನೆ ಮುಂದೆ ಶಾಪ ನಿಂತ್ಕೊಳ್ಳುತ್ತೆ, ಸಂತೋಷ ಬರಲ್ಲ, ಸಮಾಧಾನ ಬರಲ್ಲ. ಅಲ್ಲಲ್ಲೂಯ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಜಾಗನೂ ಸಿಕ್ಕಲ್ಲ, ಅವನಿಗೆ ನಿಮ್ಮದಿ ಸಮಾಧಾನ ಇರಲ್ಲ. ಸ್ವಾಮಿ ಸಮಾಧಾನನೇ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇಟ್ಟು ಹೋಗಿರೋ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ಆದ್ರಿಂದ ಈ ಯೇಸು ಸ್ವಾಮಿನ ಯಾರೆಲ್ಲ ವಿಶ್ವಾಸ ಮಾಡ್ತಾರೋ ಅಂತವರಿಗೆ దేవుడు కై బిడల్ల. దేవురాగి రక్షక తండ్రి బాబా, ఇంకా బిడ్డలు తండ్రి అనేకమైన గొప్పగా జట్టుకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ సవాళ్ళని ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆస్వాదించేస్తాయి. ఈ శాంతిని సమాధానం బిడ్డ దయచేయండి ప్రభా. వాటిని దైవదాసుని దీవించి ఆస్వాదిస్తాయి ప్రభా తండ్రి. ఇక్కడ చేసే ఏ కార్యం వ్యర్థం కాకుండా తండ్రి ప్రతిఫలం వచ్చేలాగా సహాయం చేయి ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. స్తోత్రం రాజా రక్షక. నాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందాలయ్యా. స్తుతి ఘనత మహిమ చేసే ప్రార్థన తమ ప్రియ ప్రభు అయిన యేసు వాడికి ప్రార్థిస్తున్న పలుకు తండ్రి. ఆమేన్.